చైనా మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా డెవలప్ అవ్వడం విషయంలో మెయిన్ ఏంటంటే వాళ్ళు ప్రజల్లో స్కిల్ పెంచిండ్రు. ఎస్ ఎడ్యుకేషన్ పైన వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్. బట్ అది వాలంటరీగా చూస్ చేసుకోవాలి. ఎవరో ఫోర్స్ చేస్తే చదువుకున్నట్లు అట్లా కాలేజ్కి వెళ్ళడం అనేది ఇట్స్ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ యాక్చువల్లీ. అయితే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థికి డిగ్రీ సర్టిఫికేట్ అనేది చేతిలో ఉంది. జస్ట్ బికాస్ హీ హ్యాస్ ఎ డిగ్రీ సర్టిఫికేట్ అతను తన చదువుకి తక్కువ స్థాయి స్కిల్ Yes. నేర్చుకోవడానికి అతను సిద్ధంగా లేడు. సో అక్కడ మన దేశం అనేది చైనాతో పోటీ పడడం విషయంలో అక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం. 100% ఇది మంచి విషయం. అందుకనే సార్ కేసీఆర్ కూడా ఒక మాట అన్నాడు, అసెంబ్లీలో ఒక మాట అన్నాడు, మన పోరగాళ్ళు ఇంజనీరింగ్ చేసి వాచ్మెన్ గా పనిచేస్తున్నారు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. మీరన్న ఒక వ్యాలిడ్ పాయింట్, అద్భుతమైన పాయింట్ ఏంటంటే నేను ఇంజనీరింగ్ చేసిన కాబట్టి నేను ఇదే పని చేయాలి. ఇవన్నీ మనం ఎప్పుడైతే ఎప్పుడు పోతుందంటే చదువు వేరు, నా కెరీర్ వేరు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎస్. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు అనుకుందాం. విరాట్ కోహ్లీ వేస్ట్ గాడన్నా, వాడు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఫెయిల్ అయినా అంటారా ఎవడన్నా? అరే విరాట్ కోహ్లీ మంచి బ్యాట్స్మెన్ చూస్తారా, లేకపోతే వాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యింది అని చెప్పి చెప్తారు ఎవరన్నా? చదువు వేరు, చదువులో ఫెయిల్యూర్ కావచ్చు, బట్ కెరీర్ లో ఫెయిల్ కాదు కదా. కరెక్ట్. సో ఎక్కడ మరి మనం చదువును కెరీర్ ను రెండింటిని వేరు చూసినప్పుడు మాత్రమే బాగుపడతాం. ఎగ్జాక్ట్. అవునా? Correct. చదువు అనేది కేవలం మనకు ఏమంటారు చిన్న చిన్న విషయాలని ముందు తీసుకెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఒక మంచి ఆర్టిస్ట్ అనుకోండి, బట్ డిగ్రీ ఫెయిల్ అయితే ఏం చేస్తాం మనం? వాడు వేస్ట్ అన్న, వాడు ఆర్టిస్ట్ వేస్ట్, వాడు డిగ్రీ సెకండ్ ఇయర్ నేను చూసినా, నాతో రెండు సబ్జెక్టులు ఉన్నాయంటారు వాడన్నా. వాడు గీసిన చిత్రం చూస్తారా, లేకపోతే వాడు చదివిన చదువు చూస్తారా? అసలు ప్రపంచంలో ఎవడైనా సరే వాడిని ఇప్పుడు నాకు తెలిసి ముందు అదే వస్తుంది, స్కిల్ బేస్డే, అంతే కదా. నీ స్కిల్ ఏముందని అడుగుతారు తప్ప నీ పేపర్ కు ఏముంది అని చెప్పేసి నాకు తెలిసి 100% ఉండదు. అందుకని చూడు, చైనా ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం కూడా చైనా జనాభా మన జనాభా సేమే కదా. సో వాడు చాలా అద్భుతమైన ముందు చూపుతోటి వాడు ఇన్వెస్ట్మెంట్ అంతా దేని మీద చేసాడు? స్కిల్ మీద చేసాడు. అందుకని ఏ బొమ్మను తిప్పి చూసినా ఏమి కనబడుతుంది? కింద మేడ్ ఇన్ చైనా అనే కనబడుతుంది. ఏ బొమ్మ తీసినా. ఎందుకు? అసలు ప్రపంచానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చైనా, అంత స్కిల్డ్. అందుకే అక్కడ ఇక్కడ చిన్న చిన్న కర్రీ పాయింట్ల లెక్క చెప్పారు నాకు. యాక్చువల్ చైనాకి వెళ్ళిన వాళ్ళు చెప్పారు, చిన్న చిన్న కర్రీ పాయింట్లు ఎట్లుంటాయో అట్లా వాళ్ళు కుటీర పరిశ్రమలకి ఏంటి అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, విపరీతమైన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, వాళ్ళ ఎకానమీ కూడా అద్భుతంగా పెరిగింది కదా. సో వాడికి అటువంటి రుగ్మత ఏం లేదు, నేను చదువుకున్న దాన్ని బట్టే నేను ఉద్యోగం చేయాలనేది. అంటే పేరెంట్స్ మైండ్ నుంచి ఫస్ట్ ఎప్పుడైతే ఇది పోతుందో, చదివే లక్ష్యము, వాటికి ఎంతో మందిని చంపేసి ఉంటారు మీరు. అంటే వాడి ఆశలు చంపేసి ఉంటారు. కొన్ని వేల మంది ఆశల్ని చంపిస్తారు.